హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో సైన్స్, సోషల్ అలాగే వీటికి సంబంధించినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా క్వశ్చన్స్ అయితే మీకు కవర్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కుట్టు యంత్రపు సూది యొక్క చలనం అడిగారండి. కుట్టు యంత్రపు సూది యొక్క చలనము. సో ఆప్షన్స్లో మనకు రేఖీయ చలనము, ఆవర్తన చలనం, భ్రమణ చలనము అనేసి ఇచ్చారు. సో కుట్టు యంత్రపు సూది వచ్చేసి మనకు ఎలా ఉంటుందండి, ముందుకు వెనకకు మాత్రమే అది మనకు వెళ్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఆవర్తన చలనము. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అంటారు అనేసి ఇచ్చారండి. సో ప్రవాహులను వేటిని పిలుస్తారండి, ద్రవ పదార్థాలు అలాగే వాయు పదార్థాలు ఉంటాయి కదా. సో ఈ రెండుటిని కూడా మనము ప్రవాహులు అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఏది అనేసి అడుగుతున్నారు. సో మనకు మంటను ఉత్పత్తి చేయాలంటే మనకి ఏమేమి అవసరం అండి, ఆక్సిజన్ అవసరము, అలాగే ఏదో ఒకటి ఇంధనం అవసరము, ఉష్ణోగ్రత కూడా అవసరం. సో అవసరం లేనిది ఏంటిదండి, నైట్రోజన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మనకు PET అలాగే నైలాన్, రేయాన్, పాలిస్టర్. సో వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వీటిని తయారు చేయడానికి వాడతారు అనేసి ఇచ్చారండి. సో మనము PETని యూజ్ చేసి సీసాలను అయితే తయారు చేయొచ్చండి. నెక్స్ట్ నైలాన్ యూజ్ చేసి మనము పారాచూట్ని అయితే తయారు చేస్తారు. నెక్స్ట్ రేయాన్ వచ్చేసి కార్పెట్లు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. పాలిస్టర్ వచ్చేసి దుస్తులను తయారు చేయడానికి యూజ్ చేస్తారండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది హరిత గృహ వాయువు కాదు అనేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటివి చూసుకున్నట్లయితే మనకు నీటి ఆవిరి అలాగే కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, మీథేను, ఇవన్నీ కూడా మనకు హరిత గృహ వాయువు కింద వస్తాయి. సో రానిది ఏంటిదంటే నైట్రోజన్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు ఏవి అనేసి ఇచ్చారు. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు గల జంతువులు ఏవి అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జీబ్రా అలాగే గుర్రము, వీటికి వచ్చేసి మనకు పదునైన కొరికే దంతాలు ఉంటాయి, బలమైన నమిలే దంతాలు కూడా ఉంటాయండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించేటటువంటి నీటి పారుదల విధానం ఏది అనేసి అడుగుతున్నారండి. కంపల్సరీగా మనకు ఇవి 4 కూడా తెలిసి ఉండాలండి. తుంపర పద్ధతి, బిందు సేద్య పద్ధతి, గొలుసు పంపు పద్ధతి, అలాగే యాతం పద్ధతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకు కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. సో పచ్చికలకు కానివ్వండి, కాఫీ పంటలకు కానీ మనకు నీరుని ఎలా ఉపయోగిస్తారండి, తుంపర పద్ధతి ద్వారా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పుపుస సిరకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది అనేసి అడుగుతున్నారు. పుపుస సిర అంటే మనకు ఏంటండి, ఇది మనకు ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకైతే చేరుస్తుంది. పుపుస సిర పని ఏంటి, ఆమ్లజని సహిత రక్తాన్ని అయితే గుండెకైతే చేరుస్తుందండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, స్టోలెన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క ఏది. స్టోలెన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క అండి. సో ఏదండి, స్ట్రాబెర్రీ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది అనేసి అడుగుతున్నారు. జీవావరణ పిరమిడ్లు. సో మనకు జీవావరణ పిరమిడ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. దీంట్లో ఫస్ట్ది ఎవరుంటారంటే మనకు పిరమిడ్ యొక్క కింది భాగం అంటే మనకు ఏమని చెప్తామండి, పీఠభూమి భాగం అండి. సో దీంట్లో వచ్చేసి మనకు ఎవరు ఉంటారంటే ఉత్పత్తిదారులు ఉంటారండి, ఉత్పత్తిదారులు. సో ఇక్కడ మనకు జీవావరణం పిరమిడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్, సెకండ్, అలాగే థర్డ్, ఫోర్త్ అండి. సో ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మనకు ఉత్పత్తిదారులు ఉంటారనమాట. జీవావరణ పిరమిడ్లో ఫస్ట్ ప్లేస్లో ఉత్పత్తిదారులు, అంటే దీన్ని మనము పీఠభూమిగా చెప్తారండి ఎక్కువగా.
సో ఇక్కడ సెకండ్లో వచ్చేసి ప్రాథమిక వినియోగదారులు ఉంటారు, థర్డ్లో వచ్చేసి ద్వితీయ వినియోగదారులు, అలాగే ఫోర్త్ వన్లో వచ్చేసి మనకు తృతీయ లేదా ఉన్నత స్థాయి వినియోగదారులు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగారు, జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మాంసాహారులు పీఠ భాగంలో ఉంటాయి అనేసి ఇచ్చారు. సో ఇదైతే తప్పండి. ఫస్ట్ మనకు పిరమిడ్కి సంబంధించి పీఠ భాగంలో ఏముంటుంది, ఉత్పత్తిదారులు ఉంటారనమాట. సో పిరమిడ్ శిఖరాగ్ర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుందంటే ఏమీ ఉండదండి. సో ఇది కూడా రాంగ్. పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు అనేసి ఇచ్చారు. సో ఇది కరెక్ట్. పిరమిడ్ యొక్క మనకు ఎక్కడండి, పీఠభూమి భాగంలో అంటే కిందన మనకు ఉత్పత్తిదారులు అనేటి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఉండవు, పైన ఉండవు అనేసి ఇచ్చారు కాబట్టి ఇదైతే మనకు కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరి అయిన సమూహాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే రైతు బాబిన్స్ అనేసి ఇచ్చారు. బాబిన్ ఎందుకు వాడతాడండి రైతు తాపి అనేసి ఇచ్చారు, బ్రష్ అనేసి ఇచ్చారు, ఇవన్నీ కూడా వాడరు. సో రైతు అనేవాడు ఏం వాడతారు అంటే రైతు వచ్చేసి మనకు పిక్, ఆక్స్, అలాగే కర్షకుడు వచ్చేసి మనకు బ్రష్, దర్జీ వచ్చేసి బాబిన్స్ వాడతారు. ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ అవాంతరాలు అలాగే ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినవి ఏవి అనేసి ఇచ్చారండి. మనకు ప్రమాదాలు జరగకుండా ఏం అనుసరిస్తారండి, ఎవరైనా సరే ట్రాఫిక్ నియమాలను అనుసరించాలి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏది అనేసి ఇచ్చారండి. సో ఈ జిల్లాకు సంబంధించి మనకు ప్రధాన కేంద్రం ఏదండి, పాడేరు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా ఏది అనేసి ఇచ్చారండి. ప్రవహించనిది వచ్చేసి నంద్యాలలో ప్రవహించదు. సో పెన్నా నది ఎక్కడ ప్రవహిస్తుందంటే మనకు కడప, అలాగే సత్యసాయి, నెల్లూరు, ఈ 3 జిల్లాల్లో కూడా మనకు పెన్నా నది అనేది ప్రవహిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశాలకు సంబంధించి సరియైన వాక్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. అక్షాంశాలకు సంబంధించి సరియైన వాక్యాలు. సో దీంట్లో మనకు ఏవి సరియైనవి అంటే, అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పుడూ కూడా కలవవండి. అలాగే అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండేటటువంటి అదృశ్య రేఖలు, ఈ 2 కూడా కరెక్ట్. సో ఆప్షన్ 2 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఏది అనేసి అడుగుతున్నారు. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉండేటటువంటి సహజ వృక్ష సంపద సో ఏదండి, ఉష్ణమండల సతత హరిత అడవి. కేరళ రాష్ట్రంలో వచ్చేసి మనకు ఎక్కువగా ఎలాంటి అడవులు ఉంటాయంటే ఉష్ణమండల సతత హరిత అడవులు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది అనేసి ఇచ్చారండి. కింద ఇచ్చినటువంటి సంవత్సరాలలో మనకు లోక్సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ అనేది ఎప్పుడు నమోదు అయింది అంటే 1971లో అయిందండి. 1971. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర సమరయోధులు ఎవరు అనేసి అడిగారు. సో ఎవరండి, ఇక్కడ మనకు పొనాక కనకమ్మ కానీ, దూరి సుబ్బమ్మ, కొండ వెంకటప్పయ్య వీళ్ళందరూ కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే అండి. సో సరోజినీ నాయుడు వచ్చేసి మనకు హైదరాబాద్కి చెందినటువంటి ఆవిడ. సో కాబట్టి ఇది మనకు తెలంగాణ కిందికి వస్తుందండి. కాబట్టి ఇక్కడ మనకు ఏపీకి చెందని వారు ఎవరు అంటే సరోజినీ నాయుడు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అనేసి అడిగారు. సో ఏంటండి ఆన్సర్, ఆప్షన్ 3. బుధుడికి అలాగే శుక్రుడికి వచ్చేసి ఎటువంటి ఉపగ్రహాలు ఉండవండి. చాలాసార్లు మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఉపగ్రహాలు లేని గ్రహాలు వచ్చేసి బుధుడు, శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్ రాజవంశంలో అత్యధిక కాలం పరిపాలించినది ఎవరు.
మనకు అత్యధికంగా వచ్చేసి ఈ బానిస వంశం కానివ్వండి, తుగ్లక్ వంశం, లోడి వంశం, ఈ ఖిల్జీ వంశం, వీళ్ళందరూ కూడా ఢిల్లీ సుల్తాన్కి సంబంధించినటువంటి రాజవంశాలే అనమాట. సో అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు అంటే మనకు తుగ్లక్ వంశం అండి. తుగ్లక్ వంశం వచ్చేసి మనకు ఎక్కువ కాలం పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి అనేసి ఇచ్చారండి. నేల, యంత్రాలు, రసాయనాలు, నిల్వ అనేసి ఇచ్చారు. అసలు ఫస్ట్ వ్యవసాయానికి కావాల్సింది ఏంటంటే యంత్రాలు, రసాయనాలు ఇవన్నీ ఉన్నా కూడా ఫస్ట్ ఏం కావాలి మనకు? నేల అనేది కావాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి ఏంటి? నేల. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది అనేసి ఇచ్చారండి. సో ఏ నగరంలోనండి? మొహంజదారో అండి. సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక వచ్చేసి మనకు ఏ నగరంలో బయటపడింది? మొహంజదారో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కో పోలో ప్రశంసించాడు. సో ఎవరండి? కులశేఖరుడు అనేటటువంటి పాండ్యరాజు పరిపాలన వచ్చేసి మార్కో పోలో ప్రశంసించడం జరిగింది. ఆప్షన్ 4 అండి, కులశేఖరుడు. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అనేసి ఇచ్చారు. మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరండి? రాజ్కుమారి అమృత్ కౌర్ అండి. స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? రాజ్కుమార్ అమృత్ కౌర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు మెథడాలజీకి సంబంధించండి. జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పర రాశిత్రంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు పియాజే, కన్నింగ్ హోమో, స్పియర్స్, యశ్పాల్ శర్మ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యశ్పాల్ శర్మ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. అంతిమ ముగింపు మనకు దేంట్లో ఉంటుందండి? లాస్ట్ స్టేజ్ అంటే మనకు మూల్యాంకనం అని గుర్తుండాలి. అసైన్మెంట్స్ కానీ, పరీక్ష, నికష ఇవన్నీ కూడా మనకు ఫస్ట్లో ఉంటాయి. మూల్యాంకనం అనేది ఏంటి? లాస్ట్లో అంతా లెసన్ అయిపోయి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకు లాస్ట్లో చేసేటటువంటి దాన్నే మనం మూల్యాంకనం అంటాము. విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వటాన్ని ఏమంటామండి? మూల్యాంకనం అంటాము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కార్డ్బోర్డ్ లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు హుక్ మరియు లూప్ బోర్డు, పెగ్ బోర్డు, వైట్ బోర్డు, అయస్కాంత బోర్డు అనేసి ఇచ్చారు. ఒక కార్డ్బోర్డు లేదా చెక్క బోర్డు మీద మనకు ఖచ్చితమైన దూరంలో రంధ్రాలు ఉండేటటువంటి బోధనోపకరణం ఏదండి? పెగ్ బోర్డు అండి. పెగ్ బోర్డు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగాను ఉద్వేషపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించింది ఎవరు అనేసి ఇచ్చారు. సో సింపుల్గా ప్రాజెక్టును నిర్వచించింది ఎవరు, ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అని కాకుండా మనకి ఇలా అడిగారనమాట. సో ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరండి? కిల్ పాట్రిక్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర పుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఆ సూత్రాలను చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సమ్మిళిత విధానము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం చేయటము, ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవటము అనేసి ఇచ్చారు.
సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, మనకు సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను రూపకల్పన చేయాలంటే ఎటువంటి మార్గదర్శకాలు ఉండాలి, ఫస్ట్ సమ్మిళిత విధానం అనేది కంపల్సరిగా ఉండాలండి. అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉంటుంది. అలాగే నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం కంపల్సరిగా చేయాలండి. కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవటం అనేది తప్పండి. కాబట్టి ఇక్కడ మనకు ఏబిసి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ సాంకేతికతను ఉపయోగించుకోవటము, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, ఆప్షన్ 3 విద్యార్థుల పరిశోధనలకు వీలు కల్పించడం, వివిధ సబ్జెక్టులను వేరు చేయటం అనేసి ఇచ్చారు. సో మీకు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఆ టాపిక్ చదివినా చదవకపోయినా ఒకసారి అయితే క్వశ్చన్ని క్లియర్గా 1-2 సార్లు చదవండి. దానివల్ల మనకి ఏంటంటే ఆ టాపిక్ చదవకపోయినా సరే ఆన్సర్ అయితే మనకు 90% అయినా కరెక్ట్గా పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మనకు క్రమబద్ధ శిక్షణ ఉపగమం గురించి చాలామంది చదివి ఉండరు అనుకుందాము. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఏంటి, సాంకేతికతను ఉపయోగించుకోవడం. సో ప్రతి ఒక్క దాంట్లో మనం సాంకేతికతను ఉపయోగించుకుంటాం కాబట్టి సో ఇది కూడా కరెక్టే. వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం కంపల్సరీగా ఉండాలి కదండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది మనం లోతుగా ప్రతి ఒక్క దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల పరిశోధనలకు వీలు కల్పించడం. సో పరిశోధనలు చేస్తుంటారు కాబట్టి మనం వాళ్ళకు కంపల్సరీగా వీలైతే కల్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్, వివిధ సబ్జెక్టులను వేరు చేయడం అనేసి ఇచ్చారు. సబ్జెక్టులను ఎందుకంటే వేరు చేయడం, ప్రతి ఒక్కరు మనము ఏమైనా ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క సబ్జెక్ట్ ఏమైనా చదువుతాం కాదు కదా, అన్ని సబ్జెక్టులను కలిపే చదువుతాం కాబట్టి వివిధ సబ్జెక్టులను వేరు చేయడం అనేసి ఇచ్చారు. సో ఇలా మనకు క్వశ్చన్లో ఆన్సర్ 1-2 సార్లు చదివితే డిఫరెంట్గా ఉన్నదాన్ని, సంబంధం లేనటువంటి దాన్ని ఆన్సర్గా పిక్ చేసుకోండి. కంపల్సరీ 90% రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 4 అండి.